అంతర్జాతీయ వేదికపై తమ ప్రదర్శనతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మను భాకర్, దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న లభించింది. మను భాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలిచింది. తమిళనాడుకు చెందిన గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించి కొత్త రికార్డు సృష్టించాడు. హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సొంతం చేసుకుంది. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ప్రవీణ్ కుమార్ హైజంప్లో పసిడి పతకంతో మెరిశాడు. మరోవైపు 32 మంది అర్జున జాబితాలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ, తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ దీప్తి జివాంజీ ఉన్నారు. విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన మేటి క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డు వరించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలతో మెరిసిన మహిళా షూటర్ మను భాకర్, పిన్న వయసులో చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించిన తమిళనాడు గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ 2024 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితో పాటు మరో 32 మంది ప్లేయర్లకు అర్జున అవార్డు దక్కింది. ఇందులో 17 మంది పారా అథ్లెట్లు కూడా ఉండడం విశేషం. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం అవార్డుకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు ఈ పురస్కారాలు అందుకోనున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా మను భాకర్ రికార్డు నెలకొల్పింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో హర్యానాకు చెందిన 22 ఏళ్ల మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో, 10 మీటర్ల మిక్స్డ్ టీం విభాగంలో కాంస్యాలు నెగ్గింది. కొన్ని రోజుల క్రితం ఈ అవార్డు కోసం మను భాకర్ దరఖాస్తు చేసుకోలేదనే వార్తలొచ్చినా చివరకు ప్యారిస్లోని ఆమె ప్రదర్శనకు అవార్డు దక్కింది. గత ఏడాది చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం దక్కడంలో కీలక పాత్ర పోషించిన గుకేష్ ఆ తర్వాత సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరేన్ను ఓడించి జగజ్జేత అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఖేల్ రత్న అవార్డు పొందనున్న రెండో చెస్ ప్లేయర్ గుకేషే కావడం విశేషం. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకున్న జట్టులోనూ సభ్యుడైన 28 ఏళ్ల హర్మన్ ప్రీత్ సింగ్ ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఛాంపియన్స్ ట్రోఫీ తదితర ప్రధాన ఈవెంట్లలో భారత్ పతకాలు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 3 సార్లు అతను అంతర్జాతీయ హాకీ సమైక్య అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా కమిటీ ఖేల్ రత్న కోసం సిఫారసు చేసింది. ప్యారిస్ పారా ఒలింపిక్స్ హై జంప్లో ప్రవీణ్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్లో ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్యం సాధించాడు. ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు అవార్డుతో పాటు 25 లక్షల నగదు ప్రోత్సాహకం, అర్జున అవార్డీలకు 15 లక్షల నగదు బహుమతి లభించనుంది. ఆంధ్రప్రదేశ్ వర్ధమాన అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ, తెలంగాణ పారా అథ్లెట్ దీప్తి జివాంజీలకు ఉత్తమ క్రీడాకారులకు అందించే అర్జున అవార్డు లభించింది. వైజాగ్కు చెందిన 25 ఏళ్ల జ్యోతి ప్యారిస్ ఒలింపిక్స్లో 100 మీటర్ల హార్షిల్స్లో పోటీ పడింది. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచింది. 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల హార్షిల్స్లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది. 2023-24లో జరిగిన ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లో జ్యోతి 60 మీటర్ల హార్షిల్స్లో స్వర్ణ, రజతాలు గెలిచింది. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దీప్తి 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల T20 కేటగిరీలో కాంస్యం, 2024 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. 2023 హాంగ్జౌ పారా ఆసియా క్రీడల్లో దీప్తి బంగారు పతకం గెలిచింది. దీప్తికి భారత స్పోర్ట్స్ అథారిటీ కోచ్ నాగపురి రమేష్ కోచ్గా వ్యవహరిస్తున్నారు.